నమస్తే, వెల్కమ్ టు సాక్షి స్పోర్ట్స్. నేను మీ కృష్ణ బాల. కోల్కతా నైట్ రైడర్స్తో జరిగిన ఐపీఎల్ రెండో మ్యాచ్లో ముంబై ఇండియన్స్ పేసర్ శార్దుల్ ఠాకూర్ అద్భుతంగా బౌలింగ్ చేశాడు. తన హోమ్ గ్రౌండ్ వాంఖేడే స్టేడియంలో కేకేఆర్ బ్యాటర్లను వణికించాడు. ముఖ్యంగా కేకేఆర్ టాప్ ఆర్డర్ను దెబ్బతీస్తూ అజింక్య రహానే, ఫిన్ అలెన్, కామెరూన్ గ్రీన్ వంటి కీలక వికెట్లు పడగొట్టి ముంబై విజయంలో కీలక పాత్ర పోషించాడు. 39 పరుగులిచ్చి 3 వికెట్లు తీసిన శార్దుల్కు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు దక్కింది. తన బౌలింగ్తో కేకేఆర్ భారీ స్కోర్ చేయకుండా అడ్డుకోవడంలో శార్దుల్ సఫలమయ్యాడు. మ్యాచ్ అనంతరం ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా శార్దుల్ ప్రదర్శనపై ప్రశంసల వర్షం కురిపించాడు. ఈ సందర్భంగా ఓ ఇంట్రెస్టింగ్ కామెంట్ చేశాడు. శార్దుల్ ఒక గొప్ప క్యారెక్టర్, అతనికి పెద్ద మనసుంది. బ్యాటర్లను ఎలా బోల్తా కొట్టించాలో అతడికి బాగా తెలుసని అన్నాడు. తాను అతడితో ఒకటే చెప్పానని, ఫ్రాంచైజీలు మారడం ఆపేసి నీ కెరీర్ని ముగిసే వరకు నువ్వు ముంబై ఇండియన్స్లోనే ఉండాలని కోరానని హార్దిక్ చెప్పాడు. శార్దుల్ వంటి ఆటగాడు జట్టులో ఉండటం తమకు పెద్ద బలమని పాండ్యా కొనియాడాడు. శార్దుల్ ఠాకూర్ ఐపీఎల్ కెరీర్ చూస్తే అతను ఇప్పటి వరకు 6 వేర్వేరు ఫ్రాంచైజీలకు ప్రాతినిధ్యం వహించాడు. ఢిల్లీ క్యాపిటల్స్, కేకేఆర్, చెన్నై సూపర్ కింగ్స్, రైజింగ్ పూణే సూపర్ జైంట్స్, కింగ్స్ 11 పంజాబ్, లక్నో సూపర్ జైంట్స్లలో అతను సభ్యుడిగా ఉన్నాడు. అయితే ఇప్పుడు తన సొంత నగరమైన ముంబై టీంలోకి రావడం అతనికి ఎంతో స్పెషల్. గతంలో 2010 నుంచి 2012 వరకు శార్దుల్ ముంబై ఇండియన్స్ జట్టుకు నెట్ బౌలర్గా పనిచేశాడు. ఇప్పుడు అదే జట్టులో కీలక ఆటగాడిగా మారి మ్యాచ్ విన్నర్గా నిలవడం అతడికి ఓ మధుర జ్ఞాపకం. మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు అందుకున్న తర్వాత శార్దుల్ మాట్లాడుతూ భావోద్వేగానికి లోనయ్యాడు. ముంబై నా సొంత నగరం, ఇక్కడ ఆడటం నాకు చాలా సంతోషంగా ఉంది అని అన్నాడు. నన్ను లక్నో నుంచి ట్రేడ్ చేసుకొని మొదటి మ్యాచ్లోనే అవకాశం ఇచ్చిన ముంబై ఇండియన్స్ కుటుంబానికి ధన్యవాదాలు తెలిపాడు. 15 ఏళ్ల క్రితం తాను ఇక్కడ నెట్ బౌలర్గా ఉన్నాను, ఇప్పుడు ప్లేయింగ్ 11లో ఉండటం గర్వంగా ఉందన్న శార్దుల్, హార్దిక్ చెప్పినట్టు నా కెరీర్ ముగిసే వరకు ఇక్కడే ఉండాలని తాను కూడా కోరుకుంటున్నట్లు చెప్పుకొచ్చాడు. అంతేకాకుండా వాంఖేడే గ్రౌండ్ స్టాఫ్ పట్ల గౌరవార్థంగా హార్దిక్ పాండ్యా ఒక్కొక్కరికి 10,000 రూపాయల చొప్పున చెక్కులను బహుకరించి తన ఉదారతను చాటుకున్నాడు.